ప్రోమో 2లో మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క డైమండ్‌లా మాట్లాడుతున్నారు. మామూలు బంగారం అంటాం కదా! బంగారాలు కాదు. ఒక్కొక్కడు ఒక డైమండు. ముఖ్యంగా తనూజ మన ఏదైతే ఇప్పుడు బయట ఇష్యూ ఉందో ఆమె మీద దాని గురించి మాట్లాడడం అమ్మాయికి ప్లస్ అవుతుంది. చాలా వరకు ప్లస్ అవుతుంది. అలాగే మన కళ్యాణ్ కూడా ఆ అబ్బాయి కూడా హీరోలాగా మాట్లాడాడు. హీరో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాడు. తర్వాత వచ్చేసి మన పవన్. పవన్ మాత్రం ఆ అబ్బాయి చేసిన హౌస్లో పనికి ఇప్పుడు మాట్లాడేది ఈ వారం బయటకు వచ్చిన దానికి సంబంధం లేకుండా ఉండడం అనేది పవన్కు చాలా మైనస్ అయింది. నేను దాని గురించి మాట్లాడదాం, ఎందుకైంది ఎలా అయిందో చెప్తా. అలాగే మన ఇమానియల్ ఒక కోట కట్టుకోవడము, ఆ కోటని ఫస్ట్ రోజే కూల్చేయడము మనం చూసాం ఆల్రెడీ. అలాంటప్పుడు కూడా తను గట్టిగా నిలబడి దాని గురించి చెప్పడం మాత్రం సూపర్ అబ్బా. సంజన గారు ఓపెన్ అప్ అబ్బా. ఇప్పుడు ఓపెన్ అప్ అవుతుంది. ఆమె ఎప్పుడు అలాగే నన్ను భరించలేరని ఆ విషయం చెప్పడం ఆమె ఎవరు చెప్తారు? ఇలాంటి స్టేజ్లో అలాంటి మాటలు మాట్లాడితే కొంచెం ఎఫెక్ట్ వస్తుంది. కానీ అవన్నీ చూడకుండా ఆమె చెప్పే విధానం మాత్రం ఎక్సలెంట్. ఎందుకు చెప్తున్నానంటే బిగ్ బాస్ వండుకొని మీరు ఈ బిగ్ బాస్ గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారు, మీ హృదయాల్లో నుంచి స్పందించండి, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి అని చెప్పినప్పుడు ఫస్ట్ మనం తనుజ గురించి మాట్లాడదాం. తనుజ గురించి ఎందుకంటే ఆ అమ్మాయి ఇన్నాళ్ళు బయటంతా ఏం జరుగుతుంది, బయట మన కన్నడమ్మాయి అంటున్నారు. అరే కన్నడ తెలుగు ఏంట్రా బాబు, ఆ అమ్మాయి ఉద్దేశంలో ఎంత గొప్పగా చూస్తుందో చూడండి. అరే పిఆర్ గ్యాంగ్ అందరి మనసులో ఎలా ఉంది, మీ మనసులో ఎలా ఉందో కానీ తన మనసులో ఏం పెట్టుకుంది. నా తెలుగు ప్రజలు నన్ను ఎక్కడో మనసులో పెట్టుకున్నారు, ఎక్కడో తీసుకొచ్చి ఏమంటారు, ఎక్కడో నన్ను పైన నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటున్నారు అని చెప్తుంటే మీలాంటి పిఆర్ గాళ్ళు వచ్చి తను కర్ణాటక కేరళ అనుకుంటా ఏంట్రా బాబు. ఆ అమ్మాయి ఏం చెప్తుందో వినండి ఒకసారి. నా తెలుగు ప్రజలు నన్ను ఆదరించిన విధానము, నా మీద ప్రేమించే విధానం నేను లైఫ్లో మర్చిపోలేను. తను మనసులో ఏముందో ఆ ఉద్దేశం చూసన్నా ఇప్పుడు పెట్టండి. ఏం పెడతారో తెలుగు కన్నడ పెడుతున్నారుగా పెట్టండి. తనుజ విషయం ఇలా ఉంటే ఇప్పుడు కళ్యాణ్ పడాలా హీరోలాగా మాట్లాడుతున్నాడు. ఏమంటే ఆ అబ్బాయికి సెంటిమెంట్లు కొట్టడాలు, సెంటిమెంట్ డైలాగ్ కొట్టడాలు, ఆ సింపతి గెయిన్ చేయడాలు. కొంతమంది బయట అతని పిఆర్ కూడా అతనికి ఆపోజిట్ పిఆర్ ఏం చెప్తున్నారు, అరే వాడు సింపతి హీరోరా, వాడు ఈ సింపతి కొట్టాలని చూస్తున్నాడు, తనూజ దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు, సింపతి కోసం కోరుకుంటున్నాడు. ఆ అబ్బాయి సింపతి కోరుకునేవాడా? ఈ పిఆర్ గ్యాంగ్ గాళ్ళు చేస్తున్నారు వీళ్ళిద్దరిని మంచి జంటని చెడగొడుతున్నది ఈ పిఆర్ గాళ్ళు. ఆ అబ్బాయిలు ఎక్కడ కన్నింగ్ కనపడుతుంది మీకు? ఫస్ట్ నుంచి అబ్బాయిని కన్నింగ్ అంటున్నారు. అంటే అబ్బాయిని ప్రేమించే వాళ్ళు కూడా అంతే స్థాయిలో ఉన్నారు. తనూజని ఎంతమంది ప్రేమిస్తున్నారు అంతేమంది కళ్యాణ్ కూడా ప్రేమిస్తున్నారు. ఎందుకంటే అది సహజం. తనుజాలో కన్నింగ్ కనపడి ఉన్నోళ్ళు మనకు కళ్యాణ్లో కన్నింగ్ కనపడలేదంటే మనం కానీ ఎలా ఒప్పుకుంటాం? ఎవరెందుకు వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ గేమ్ మాత్రం వాళ్ళు స్పష్టంగా వాళ్ళ గేమ్లో ఉన్నారు. ఈరోజు కళ్యాణ్ అదే అంటున్నది, మేము ఎంత కష్టపడ్డా ఇక్కడ అక్కడ నిద్ర ఉండదు, ఎప్పుడు గొడవలు, మంచి ఫుడ్ ఉండదు, ఏముంటుంది? ఏముండదు. 24 గంటలు ఒక యుద్ధ వాతావరణంలో ఉన్నట్టే ఉంటుంది. ఒకరినొకరు కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, అవే మొగాలు మళ్ళా చూసుకోవడాలు. ఏం దొరుకుతుంది వాళ్ళు ఏం దొరుకుతుందని ఎన్నుపోటు పడుద్దాము, వీళ్ళు ఏం దొరుకుతుంది ఎన్నుపోటు పడదామని అంత కష్టంలో ఉన్నా కానీ కావాలనుకునే హౌస్ ఏదైనా ఉందంటే బిగ్ బాస్. అది డబ్బు కోసం అంటారా, ప్రేయర్ కోసం అంటారా? కొంతమంది డబ్బు కోసం అంటారు, కొంతమంది ప్రేయర్ కోసం అంటారు. కానీ రెండు రావడం అనేది ఒక్కడికి ఇద్దరికి వస్తాయి, మిగతా వాళ్ళందరికీ రావు. ఇవన్నీ ఎందుకు రావు అంటే వాళ్ళు చేసే కన్నింగులు, జిమ్మిక్కులు అంత మధ్యలోనే వెళ్ళిపోతారా, జారిపోతారా, టప రాలిపోతున్నారు చూసారా? కానీ ఎందుకు వీళ్ళిద్దరికీ ఇంత అభిమానం దక్కుతుంది? కళ్యాణ్ పవన్కి తనూజాకి 1-2 వస్తున్నారంటే వాళ్ళలో ఏదో మంచితనం కాదురా. ఎవరైనా బంగారం లాంటి పిల్లలు అద్భుతంగా ఆడుతున్నారు. కాకపోతే వీళ్ళ మైనస్లు చెప్తాము. వీళ్ళ మైనస్లు ఏమి? ఆట వచ్చినప్పుడు ఆట ఆడతారు, ఆట రానప్పుడు సైలెంట్గా ఉంటారు. అది ఉత్తమమే. కానీ అందరూ ఏం కోరుకుంటారు? బాగా బయటకు వచ్చి ఆడాలి అన్నప్పుడు రారు.
ఏం అవసరం ఉంది? వచ్చి అల్లరి పెట్టే కన్నా సైలెంట్గా ఉండేది కూడా కొన్నిసార్లు మంచిదే. ఈరోజు నా కళ్యాణ్ చెప్పిన డైలాగులు కూడా నిజమే. కాకపోతే అబ్బాయి ఇంకా మంచిగా చెప్పొచ్చు. అబ్బాయికి ఏమంటే ఇలా సెంటిమెంట్లు ఇలాంటివి రావు అబ్బాయికి. ఒకరిని ముంచుదాము చేద్దాం అనేది, ఒకరిని నమ్మినాడంటే నమ్ముతాడు. మన తనూజ కూడా అంతేగా, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అంతే. వాడు వీడు ఎవడు లేదు. నువ్వు గేమ్లో సంచాలకుగా పెట్టి చూడండి, మీకు నచ్చకపోవచ్చు. ఎవరు ఆడ నానున్నాడా, కళ్యాణ్ ఉన్నాడా, ఇంకోటి ఉన్నాడా, ఎవరు తప్పైతే వాళ్ళని తీసేస్తాం. వీళ్ళిద్దరూ డిజర్వే. తనూజ ఎంత పర్ఫెక్టో ఆ అబ్బాయి కూడా అంతే. కాకపోతే అబ్బాయి ఫస్ట్లో సరిగ్గా లేకపోయినా తనూజనే ఆ అబ్బాయిని చెక్కుకుంది. ఆ అబ్బాయి చెప్తున్నాడుగా. ఇప్పుడు చూడండి, ఒక్క డైలాగ్తో మొత్తం ప్రజల్నే ఏమంటారు ఆకట్టుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళిద్దరూ ఇలా ఉంటే మన డీమాన్ పవన్ ఇన్ని ఇబ్బందులుండి, ఇన్ని అగసాట్లుండి, ఇంటికాడ అమౌంట్ లేదు మాకు, మా నాన్న అమ్మ మీద ఆధారపడుతున్నాము, నేను స్ట్రగుల్ పడుతున్నాను కెరియర్లో అన్న అబ్బాయి ఇలానా ఉండాల్సింది. ఎందుకురా నువ్వు ఇలా చేశావు అని ఎవడైనా అడగరా వాళ్ళ అమ్మ నాన్న? వాళ్ళు ఇంకా ఇన్నోసెంట్ పాపం. ఈ 2 వారాల ఈ వారంలో ఆడినట్టయితే ఆ అబ్బాయి ఫస్ట్ సెకండ్లో వచ్చే పర్సన్ కదా. ఆ రీతు మాయలో పడి ఎక్కడుందయ్యా నీ గేమే కనిపించలేదు, ఇన్నాళ్ళు కళ్యాణ్ అంటాను నీ గేమ్ కనిపించలేదని. ఆ అబ్బాయిది ఏం కనిపించకపోయినా అబ్బాయి పర్ఫెక్ట్గానే ఉన్నాడు. ఈ అబ్బాయిది కనిపించలేదు, సారీ కనిపిస్తోంది, కానీ ఈ అటాచ్మెంట్ వల్ల పోతుంది. ఈ అబ్బాయి ఎక్కువ కనిపించడం వల్ల చెడ్డైనాడు. ఆ అబ్బాయి కనిపించకపోయినా బాగున్నాడు, ఈ అబ్బాయి ఎక్కువ 24 గంటలు ఇలా గొడవలు చూసి 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 చాలామంది విసుగు చెందినారు. నిజం, కొంతమందికి చాలామందికి నచ్చింది, నచ్చలేదన్న వాళ్ళిద్దరి బాండింగ్ నచ్చింది. వాళ్ళిద్దరూ ఉండే ఏమంటారు, వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడము, వాళ్ళిద్దరూ ఉండే ఏమంటారు ఒక చిన్న అమాయకత్వం ఉంటుంది మన పవన్లో. గమనించండి, ఓ పసిపిల్ల లాంటాడు పవన్ అంటే. పవన్ ఈరోజు ఏడుస్తుంటే కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఎంతమంది బాధపడి ఉంటారు, అరే ఏంట్రా ఈ అబ్బాయి ఇంత పెయిన్ పెట్టుకొని ఈ గేమ్ వదిలేసి ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడా ఇన్నాళ్ళు. ఎవడన్నా నీకన్నా తెలియాలి కదరా, మాకంటే తెలియదు మీ ఫైనాన్స్ స్టేటస్ ఎలా ఉందో, మీ ఇంట్లో ఇబ్బందులు ఎలా ఉన్నాయో. గేమ్ మీద కదా నువ్వు ఫోకస్ పెట్టాల్సింది. మీరు చెప్పండి, మీరు ఒక అభిమానిగా చెప్పండి, వేరే విధంగా చెప్పొద్దండి. మీ వాళ్ళు గెలుచుకోవాలా అనే ఉద్దేశంతో మాట్లాడొద్దండి. ఎవరైనా ఒకటే మనకి. ఆ పక్క కళ్యాణ్ ఉన్న తనూజ ఉన్న ఆ ప్లేస్లో, అలాంటి ప్లేస్లో ఉంటే మనం చెప్పాలి, మనం బాధపడాలి, వాళ్ళని ముందుకు ఏమంటారు ఓటేసి ముందుకు తేవాలి. నేను చెప్తున్నది పవన్ అభిమానులకి. మీ అభిమానులు మాత్రం మీరు మారద్దండి, దయచేసి మీరు మారద్దండి. ఇప్పుడు మారి మొత్తం కంపు చేయొద్దండి, తెలిసోటి తెలియకోటి వేయద్దండి. మీరు ఇన్నాళ్ళు ఎవరికైతే స్టిక్ అనే ఉన్నారో వాళ్ళకే వేయండి. చాలామంది చెప్తున్నారు, సరే ఏమంటారు, కొంతమంది ఏమంటున్నారు తెలుసా, కళ్యాణ్ పైన ఉన్నాడు, తనూజ పైన ఉంది, లేదు ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు అని చెప్తున్నారు. ఆ మాట నిజమే, ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు అనుకుందాం. నువ్వు ఎలా ఉన్నా కానీ అవి ఎవరు చూసి చెప్పేటివి కాదు. వాళ్ళు చెప్పేటివన్నీ రాయని గూట్లోకి, ఏదో గుడ్డోడికి గుట్లో రాయేసినట్టే. దాన్ని పట్టించుకోద్దండి మీరు. మీ మనసులో ఎవరుంటే వాళ్ళకి వేయండి. ముఖ్యంగా తనుజకి వేయండి, కళ్యాణ్ ఉంటే కళ్యాణ్కి వేయండి, పవన్ ఉంటే పవన్కి వేయండి, మనం ఇమానుయల్ ఉంటే ఇమానుయల్కి వేయండి, సంజన గారు ఉంటే సంజన గారికి వేయండి. అంతేగాని ఇప్పుడు స్ప్లిట్ చేయొద్దు. స్ప్లిట్ అవ్వడం వల్ల మీరు అనుకున్న ఎవరైతే ఉన్నారో కంటెస్టెంట్కు చాలా దెబ్బ. ఈ అబ్బాయికి మనము అభిమానులు అందుకని చెప్తున్నది, పవన్ అభిమానులు పవన్కి వేయండి. పవన్ కూడా పెరిగింది ఓటు, 3rd ప్లేస్కి వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇమానుయల్ ఉన్న అభిమానులు దాటేసి రావడం అంటే కొంచెం కష్టమే, ఏమో చెప్పలేము. ఎవరైనా వీళ్ళిద్దరిలో ఎవరైనా రావచ్చు. ఈ బిగ్ బాస్ మామయ్య ఏం చేస్తాడో ఏం లేదో కరెక్ట్ తెలియదు. ఫోన్ ఓటింగ్ అయితే ఫోన్ కాల్ ఓటింగే చాలా కీలకమైనది, అది ఎవరికి తెలియదు. వీళ్ళు హాట్స్టార్ చూసి చెప్తున్నాడు, కొంతమంది అఫీషియల్గా చూసి చెప్తున్నారు. అఫీషియల్ అయితే మరి దారుణంగా ఉంది ఓటింగు. అఫీషియల్లో మాత్రము కళ్యాణ్కి తనకు ఒక దాంట్లో కళ్యాణ్ హైలో ఉంటే ఒక దాంట్లో తనుజ హైలో ఉంది. అది ఎలా నమ్ముతాం మనము? అవన్నీ ఎంత బేరేజ్ చేసుకున్నా కానీ అఫీషియల్ మనం అసలు పట్టించుకోకూడదు. అలాగని పైన ఉన్నాడని వేయకుండా ఉండద్దండి. తనుజ పైన ఉందని తనుజకి వేయకోకుండా, కళ్యాణ్ పైన ఉన్నాడు గెలుస్తాలని కళ్యాణ్కి వేయకోకుండా మనం ఏం చేస్తాం తెలుసా, కొంతమంది సరేలే వాళ్ళు ఎలాగ ఫస్ట్ ఉన్నారు కదా, ఈ లాస్ట్ ఉండే వాళ్ళకి వేద్దామంటే వాళ్ళిద్దరూ అన్యాయం అయిపోతారు. వాళ్ళకి వేసేవాళ్ళు వాళ్ళు వేయండి, వీళ్ళకి వేసేవాళ్ళు వీళ్ళు వేయండి. అంతేగాని వీళ్ళకి స్ప్లిట్ చేశారనుకోండి, కథ కంచికి మనం ఇంటికి అయిపోతాము.
ఈ వారం రోజులు మీరు గట్టిగా గట్టిగా నిలబడి నేనున్నా మీకు ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని ఉండండి. నిజం చెప్తున్నాను, మీరు పెట్టుకున్న అభిమానులు ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ కావచ్చు, తనూజ కావచ్చు, ఇమానుయల్ కూడా కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళని నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు తిప్పండి మీసము. ఎందుకంటే వాళ్ళలో ఎటువంటి మైనస్లు లేవు. ఈసారి సీజన్లో ఉన్నంత మంచి కంటెస్టెంట్లు ఏ సీజన్లోనూ పర్లేదు. నిజం చెప్తున్నారు, నేనొక్కని కాదు, ప్రతి ఒక్కరు ఇదే అంటున్నారు. ఇదంతా పిఆర్ గ్యాంగ్ గాళ్ళు. వాళ్ళకు కావాల్సిన డబ్బుల కోసము, లేదంటే వాళ్ళు ఒకరిని ఎక్కించి ఒకటి తగ్గించారు. వీళ్ళు మాత్రం అద్భుతంగా ఆడుతున్నారు. ముఖ్యంగా మనం ఇప్పుడు పవన్ గురించి వస్తే, పవన్కు మాత్రం ఈ అబ్బాయికి మనం ఖచ్చితంగా ప్రేయర్ చేయాలా. ఎందుకంటే థర్డ్ కన్నా రావాలి. ఎందుకంటే మళ్ళీ అన్యాయం అయిపోతాడు, విమానాలు అయిపోతాడు. సూట్ కేసు అన్న ఈ అబ్బాయికి చేరేలాగా చేయాలి బిగ్ బాస్. ఈ అబ్బాయి ఇంత మనసులో పెట్టుకొని ఈరోజు బయటకు పోయి చెప్పేవాడు. ముందు నుంచి చెప్పింటే ఈ సింపతి వర్కౌట్ అయ్యేది జనాల్లో. అరే నువ్వు ఇంత కష్టాల్లో ఉన్నావురా నాయనా, నీకు మేమున్నాం అనే ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే మన ఆడియన్స్ తెలుసా. ఒక్కరు బాధపడుతున్నారంటే చూడలేని వాళ్ళు ఉన్నారు. కళ్ళకు నీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఎంతోమంది. మీకు ఆడియన్స్ కొంతమంది అంటారు కొట్లాడుతుంటే చూస్తున్నారని. అందరూ కొట్లాడితే చూడరబ్బా. ఎంత బాధపడుతుంటే వాళ్ళు అంతకంత ఇంట్లో బాధపడతారు. అరే మా పవను, మా కళ్యాణ్, మా తనూజ అనే వాళ్ళు చాలా కోట్లలో ఉన్నారు. పిఆర్ గాళ్ళే వీళ్ళు వచ్చి ఆ లైవ్లో వచ్చి కొట్లాడారు. వీళ్ళంతా లైవ్లో కొట్లాడేవాళ్ళతో ఏమంటారు, ఏమంటారు నా కొడుకు అనకూడదు, లేక బూతులు వస్తాయి. పురుగులు ఉన్నట్టు నాయలు. ఎందుకంటే వాడిని తిడితే మాకు ఓట్లు వస్తాయి, వీళ్ళని తిడితే నాకు ఓట్లు వస్తాయని చెప్పేవాళ్ళు. వాళ్ళని నమ్మద్దండి దయచేసి. పవన్కి తర్వాత ఇమానుయల్. మన ఇమానుయల్ గురించి చెప్తే, ఇమానుయల్ మాత్రం బాగా పక్కగా ప్లాన్ వేసుకొని వచ్చాడు పాపం. ఏం ప్లాను? కామెడీ చేద్దాం, ఏదో మంచిగా నవ్విద్దామని. మనం కూడా నిజంగానే అలాగే అనుకున్నాం. ఎప్పుడైతే ఈ గుండు మామయ్య బయటకు వచ్చి నా మీద నువ్వు జోకులు ఎలా వేస్తావంట అని నిజంగా సగం చచ్చిపోయాడు అబ్బాయి ఆడ. ఇంకేం చేస్తాడు? కామెడీ చేయక, నువ్వు చేయక, మన హరీష్ గారు కూడా చేయక, మన తనను చేయనీకోకుండా ఏంటి దారుణము? మీరు ఆలోచించండి. ఫస్ట్ వారం నేను కూడా అనుకున్నా, ఏంటి ఇతను ఇలా అంటున్నాడు, ఆ అబ్బాయిని ఇంకా ఎంకరేజ్ చేయలేరా, బాగా చేస్తున్నావు, చెయ్యి, నా మీద ఈ పంచులు, నీతో పాటు నేను హైలైట్ అవుతానని. ఈ హరీష్ వల్ల నిజం చెప్పాలంటే చాలామందిని అల్లరి పట్టించాడు మన హరీష్. ఎందుకంటే అతను ఉండేది మూడిగా ఉంటాడు, మిగతా వాళ్ళని కూడా అలాగే చేయాలని చూశాడు. కాకపోతే ఇమానుయల్ అన్నట్టుగా సంజన అంటున్నాడు కాదు, సంజన కన్నా ముఖ్యంగా తనూజ, భరణి గారు అతనికి ఫస్ట్ హెల్ప్ అయ్యేది వాళ్ళు. ఇమానుయల్కి హెల్ప్ అయ్యేది తనూజ, అలాగే భరణి గారు హెల్ప్ అయినారు. ఈ అబ్బాయి ఈమె మీద చెప్తున్నాడు కానీ సంజన కాదు, సంజనాకి హెల్ప్ అయినాడు ఇమానుయల్. ఇతను మిస్ అయినాడు ఇక్కడ. ఎందుకంటే ఏదో నిన్న కొట్లాడి మళ్ళీ కలుసుకున్నాడు కాబట్టి అమ్మనికి పొగడాలని పుడుతున్నాడు తప్ప స్టార్టింగ్లో సంజన వల్ల ఇమానుయల్కి ఒరిగింది ఏది లేదు. నాలాగా ఎవరైనా వాళ్ళు ఉంటే ఉండండి. సంజనకు ఇమానుయల్ వల్ల మంచి పేరు తెచ్చుకున్నది. ఎందుకంటే ప్రతి గుడ్డు పంచాయతీలోనూ అతనే వచ్చి పంచాయతీ చేసి అందరినీ సర్ది చెప్పి అమ్మ సూపరు, మా అమ్మ డూపర్ అని చెప్పింది. నాలాగా నిజంగా చూసి నిజంగా అభిమానులు ఉంటే చెప్పండి. మేము కూడా ఆలోచన చేశాం సార్. ఇది నేనైతే స్పష్టంగా ఉన్నా దాంట్లో మాత్రం. ఇమానుయల్ ఇప్పుడు చెప్పేది అది అబ్బాయి ఏదో మాయలో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొట్లాడి కలుసుకున్నాం కాబట్టి అమ్మ గురించి 2 ముక్కలు మంచిది చెప్దాం, అమ్మని ఇప్పుడు హ్యాపీ చేద్దాం అన్నట్టు చెప్తున్నాడు. కానీ అప్పుడు ఈ ఎవరు, నువ్వు నా పెళ్ళానివి, నిన్ను పెళ్లి చేసుకుంటా, నువ్వు లవర్వి అని వీళ్ళిద్దరు బాండింగ్, ఆ ట్రాక్ ఏదైతే 2 నాళ్ళు కామెడీ ట్రాక్ ఏదైతే నడిపారో సూపర్ ట్రాక్ అది. భరణి గారు మధ్యలో నానలాలు వేయడము, అది కదా గేము. అలా అనమాట. ఇమానుయల్కు కొంచెం మిస్ అయినాడు. కానీ ఇమానుయల్ కూడా కొద్దిగా మిస్ అయిపోయినాడు. కానీ మంచి కంటెస్టెంట్ అబ్బా. ఏ కామెడియన్ కూడా ఇంతవరకు ఈ స్టేజ్ వరకు వచ్చి నెంబర్ వన్గా ఏ గేమ్ ఆడినా నెంబర్ 1గా రావడం ఎవరితోనూ కాలేదు. గేముల వరకు నెంబర్ 1. కానీ ఓటింగ్లో కంటెస్టెంట్లలో నెంబర్ 3కి పడిపోవడానికి కారణం అతనిలో చేసుకున్న భయం. ఈ అవినాష్ వీళ్ళంతా భయస్థులు. వీళ్ళకు కామెడీ చేస్తున్నారు కదా, ఆ కామెడీ వెనక భయం ముసుగులో ఉండి ఇలా అయిపోయాడు. లేకపోతే ఇమానుయల్ రావాల్సింది ఫస్ట్ సెకండ్లో. ఈ నలుగురికి ఉంది అంత స్టామినా ఉన్నది. నిజం చెప్పాలంటే ఇమానుయల్, పవన్కు ఉన్న స్టామినా ఎవరికీ లేదు. మరి వీళ్ళిద్దరూ చూస్తే ఫస్ట్ సెకండ్ వాళ్ళు వీళ్ళు
మంచి ఒరిజినల్ సోల్స్ అబ్బాయి, ఏమంటారు, సోల్ అనగా అదే మంచి సోల్ అంతే. ఎవరిలోనూ కన్నింగ్ లేదు, ఎవరు ఒకరిని నాశనం చేద్దాం లేదు, ఎవరిని నమ్మితే వాళ్ళని నమ్మడం కళ్యాణ్కు తెలిసిండేది. ఈ అమ్మాయి గేమ్ కోసం ఎంతకైనా మాట్లాడడము, ఎవరితోనైనా పోట్లాడడము, ఎవరితోనైనా బంధుత్వం కలుపుకోవడము గేమ్ కోసమే. ఆ అమ్మాయి గేమ్ ఉంటే అలాగని కన్నింగ్ చేయదు. ఆ అమ్మాయిలో నచ్చింది గేమ్ కోసం ఎవరితోనైనా కొట్లాడుతుంది. భరణి లేదు, ఎవడా లేదు, నువ్వు నాన్నమైతేనే ఇంకోడేమైతే. నాగార్జున సార్తో కూడా అంటుంది ఈరోజు, నాకైతే అది బలి నచ్చింది. సార్ ఏంటి సార్ నన్ను ఎనిమి అంట, ఈ విలన్ అంటున్నావని మూత ఎంత ముడుచుకోవడము. వావ్ 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 తనుజ, వావ్ తనుజ, అలా కదమ్మా ఉండాల్సింది. ఇద్దరు 1, 2 మాత్రం అదిరిపోయినారు. వీళ్ళని ఇద్దరు కూడా థర్డ్ ఎవరన్నా రాని ఓకే. నెక్స్ట్ వచ్చేసి మన సంజన గారి గురించి ఖచ్చితంగా చెప్పాలా ఈ వీడియోలో. సంజన గారు మాత్రం అంత ఓపెన్గా ఎవరు చెప్పరు. ఈ టైంలో ఇలా చెప్పడం అనేది నా గురించి ఏమైనా నెగిటివ్ పోతుందేమో, ఎటువంటి ఆలోచన లేకుండా నన్ను 2 వారాలు భరించడమే కష్టం రా స్వామి, ఇన్నాళ్ళు ఉన్నానంటే నాకు నా అదృష్టం అంటుంది. ఆ అమ్మాయి ఆమె అలా చెప్పడం వల్ల ఎంతమందికి పాజిటివ్గా అనుకుంటారు తెలుసా. అరే సంజన గారు ఏముంది, బాగా ఆడారే, ప్రజల్లో ఇదే ఫీలింగ్ వస్తుంది మీరు ఎలా చెప్తే. నేను తోపు తురుము అని అంటేనా, ఏందమ్మా నీ తోపు తురుము అన్ని దొంగతనాలు కదా అని అలా వస్తుంది. సంజన గారు ఏ టైంలో ఎలా మాట్లాడాలి, ఏ టైంలో ఎలా ఉండాలనే మంచి గేమరు. లేదంటే ఈరోజు టాప్ 5కి ఆమె అర్హురాలు అవ్వడానికి కారణం కూడా ఆమెలో ఉన్న గేము. నిజమే కాదా. ఇది రెండో ప్రోమో, అది అద్భుతంగా వచ్చింది. ఇది ఇంక ఎపిసోడ్లో చూద్దాం, దీని గురించి ఇంకా నేను డీటెయిల్గా మాట్లాడదాం. మేము చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.